వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం కొనసాగుతుంది. అంటే సార్ ఎన్నికలకు ముందు బీసీ రక్షణ చట్టం అని చెప్పింది కూటమి ప్రభుత్వం. సో అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతుంది. సో చట్టం తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. అట్ ది సేమ్ టైం సో అలాంటి టైం కూడా ఇవ్వకుండా మీరు ఒక అల్టిమేటం జారీ చేయడం, తర్వాత వచ్చేసి రాజధానికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం గురించి మాట్లాడడం, 44% రిజర్వేషన్లకు సంబంధించి అంటే అది మురళీధరన్ కమిషన్ నుంచి అప్పటి నుంచో 1983 నుంచి ఉన్నటువంటి సమస్య అది. సో ఇలాంటి సమస్యలకు కనీసం టైం కూడా ఇవ్వకుండా అల్టిమేటం జారీ చేసిన ప్రయత్నం చేస్తున్నారని చెబుతూనే కూటమి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. రీసెంట్గా చూసాం మనం రక్షణ చట్టంకి సంబంధించి డ్రాగన్ చేసేటువంటి ప్రయత్నం, కమిటీలు వేసేటువంటి ప్రయత్నం, అంటే మంత్రులతోటి కమిటీలు వేయడం. సో ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఒక ప్రక్రియ నడుస్తుంది కదా, అయినా సరే మీరు ఎందుకు దీన్నే టార్గెట్ చేస్తున్నారు? ఎలాంటి ప్రక్రియ నడవడం లేదు. నిజంగా అలాంటి ప్రక్రియతో ప్రభుత్వం ముందుకు వచ్చింటే అందరికంటే సంతోషపడేవాడిని నేనే. కానీ ఇవన్నీ కూడా తప్పుడు కథనాలు, కల్పిత కథనాలు తప్ప బీసీలను మభ్యపెట్టి బీసీలలో వస్తున్న చైతన్యం ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ప్రభుత్వము ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ డొమైన్ లో కానీ ఎక్కడా ప్రకటన చేయలేదు. దీనికి సంబంధించి ముసాయిదా కమిటీ లేదు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రయత్నము జరగలేదు. దీనికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్స్ తీసుకోలేదు. గతంలో ఎలాంటి దాడులు జరిగాయి వాటికి సంబంధించి కలెక్టర్ల దగ్గర నుండి రిపోర్ట్ తీసుకున్న దాఖలాలు లేవు. దీనికి సంబంధించి అధికారుల నుండి కానీ, మంత్రి నుండి కానీ, లేదంటే ముఖ్యమంత్రి నుండి కానీ, లేదంటే రాజకీయ లబ్ధి కోసము, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం గతంలో పాదయాత్ర చేసిన నారా లోకేష్ నాయుడు గారు గాని ఎక్కడ కనీసం ప్రకటన కూడా చేయలేదు. 20 నెలల కాలం నుండి తేలుగుట్టిన దొంగల్లాగా కాలయాపన చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. కాబట్టి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. ఖచ్చితంగా ఈ దిశగా అడుగులు ముందుకు వేసి నిర్ణయం తీసుకునేంత వరకు పోరాటం కొనసాగుతుంది. దాంతోపాటు మరి ముఖ్యంగా మీరు అన్నట్టు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలి అనేది చాలా చిన్న డిమాండు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఇప్పటికి 33,000 ఎకరాలు సేకరించారు. మళ్ళీ 2వ విడత భూముల సేకరణకి నోటిఫికేషన్ ఇచ్చారు. 3వ విడత అంటున్నారు. అంటే సుమారు 70-75,000 ఎకరాల భూములు సేకరించి మీ కుటుంబాలకు సంబంధించిన కంపెనీలకు, మీ బినామీ కంపెనీలకు, మీ ఏదైతే మీకు అప్పనంగా మీకు కావాల్సిన వాళ్ళకి మీ ఏదైతే అవినీతి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో రాజధాని నిర్మాణంలో బీసీలకు పూర్తిగా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీసీలకు భవిష్యత్తు అవసరాల కోసము, బీసీల భవనాలు నిర్మించడం కోసము, బీసీల స్టడీ సర్కిల్ నిర్మించడం కోసము, అదే విధంగా భవిష్యత్తులో బీసీలు పెట్టుబడిదారులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం కోసం ముందుకొచ్చే అందరికీ కూడా కనీసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా అది నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకా 44% రిజర్వేషన్లు అనేది 84లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీ 22 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. ఇక అవకాశం లేదు. ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి గారికి ఉంది. అదే విధంగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులు ఇవ్వడం తప్ప నిధులు ఇవ్వకుండా బీసీ యొక్క సామాజిక వర్గాల అభివృద్ధికి ఏమాత్రమో ప్రయత్నం చేయకుండా కాలయాపన చేసి వంచే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి నిధులు కేటాయించాలని ఈ 5 ప్రధాన డిమాండ్లతోనే రేపు కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ డిమాండ్లను నెరవేర్చడానికి, అదే విధంగా ఉద్యమానికి పూర్తిగా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే సార్ రేపు ఈ 5 డిమాండ్లు